ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్, KPHP సోమాజిగూడ, కొత్తపేట్, ఖమ్మం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పంచారామాల గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం. ఈరోజు మొదటగా ఏ ఆరామం గురించి చెప్తున్నారు? ద్రాక్షారామం గురించి చెప్పుకుందాం జయ. ఈ ద్రాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. విశాలమైన ప్రాంగణం, ఎంత పెద్దదో, దాని పురాతత్వం కనపడుతూ ఉంటుందన్నమాట. ఆ పాతకాలపు ఇది. అయితే ఈ ద్రాక్షారామంలో ఒక ప్రధానమైన విశేషం, అయ్యవారితో పాటు ఇక్కడ అమ్మవారు కూడా విశేషమైన బంగారు తల్లి ఉంది. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు ఈ దేవాలయంలో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒక్కచోటే వెలిసి ఉన్నారు. అయితే దీన్ని దక్షయజ్ఞ వాటికగా చెప్తారు. దక్షయజ్ఞం ఇక్కడే జరిగిందట, అందుకే ద్రాక్షారామం అని పేరు వచ్చిందంటారు. దక్షయజ్ఞ వాటిక అంటే ఎక్కడైతే సతీదేవి భగ్నమైందో ఆ శరీరంలో ముక్కలు పడ్డాయి కదా, ఒక ముక్క అక్కడ ఉంది. అవయవమే మాణిక్యాంబ అమ్మవారిగా రూపొందుకుంది. 2 అంతస్తుల్లో ఉంటుంది ఈ శివలింగం. ఎంత పెద్దదో, మహాపెద్ద శివలింగం. అయితే శివలింగం పై భాగంలో చారలు నల్లటివి కనపడతాయట. ఈ చారలు ఏమంటారంటే, మొదట ఈయన మన అర్జునుడు శివుడు యుద్ధం చేశారు కిరాతార్జునేయంలో, అప్పుడు కట్టుకున్న పులితోలు తాలూకు చారలు అని చెప్తారట. నల్లని చారలు కనపడతాయి. తెల్లవారుజామునే సూర్యకిరణాలు పడతాయట. 4 గోపురాలు ఉన్నాయి దేవాలయానికి, కానీ ఎంతో పాతబడినట్టు కనపడుతుంది జయ. బాగా మెయింటెనెన్స్ లేదేమో అలా అనిపించింది నాకైతే. నేను 2-3 సార్లు వెళ్ళా. ఎంతో బాగా మెయింటైన్ చేయాలి. మీకు అట్లా అనిపించింది? ఇంకా బాగా మెయింటెనెన్స్ చేయటం లేదు అలా అనిపించింది. గవర్నమెంట్ శ్రద్ధ తీసుకుంటే కనుక పంచారామ యాత్ర ఎంత విశేషంగా చేయొచ్చో వీటిని ఇంకా కొంచెం బాగా ఇంకా గుడ్ మెయింటెనెన్స్ లో ఉంచాలి. మనం అదృష్టవంతులం కదా రమ్మగారు, మన తెలుగు రాష్ట్రంలో ఉంది కాబట్టి. దేవాలయాలు కట్టే బదులు ఇంత పురాతనమైనవి 8-9 శతాబ్దాల మధ్యలో కట్టబడింది ఇది. ఏనాటిది? నిజంగా రమ్మగారు, మీరు అన్న మాటతో జాగ్రత్త తీసుకోవాలి. నేను కూడా ఏకీభవిస్తాను. ఎందుకంటే జాగ్రత్తగా పురాతన ఆలయాలను చూసినప్పుడు అబ్బా ఇంకొంచెం చూస్తే శ్రద్ధ వహిస్తే బాగుంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. నిజమండి, పరమాద్భుతమైన శిల్పకళ. 4 గోపురాలు 4 పక్కల. ఈ 4 గోపురాలని, ఒక్కొక్క గోపురాన్ని ఒక్కొక్క అమ్మవారు, ఒక శక్తి రక్షిస్తుందని చెప్తారట. ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది. అన్ని శిల్పాలే పురాతనమైన శిల్పాలు, ఎప్పటివో. 8-9 శతాబ్దాల మధ్యలో ఈ ప్రాంతాన్ని పాలించిన చాళుక్య భీముడు, ఆయనే ఈ దేవాలయాన్ని నిర్మించాడు. ఇది తొలి కాలం అంటే ముందు ప్రతిష్ఠ జరిగింది. ఎప్పుడు జరిగింది? ఎప్పుడో కృతయుగంలో జరిగినట్టు కథ. తర్వాత కాలంలో రాజులు మారి, ఇవి మారి, యుగాలు మారి అలా అలా కంటిన్యూ అవుతూ ఉన్నా కూడా శివలింగం తాలూకు ప్రతిష్ట, ప్రఖ్యాతి, మహత్యము మారల. దేవాలయాలు, టోపోగ్రఫీలు మారుతూ వచ్చాయి, కట్టుబడులు అవి మారుతూ వచ్చాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇప్పుడున్న దేవాలయము చాళుక్య భీముడు కట్టింది. ఈయన ఇది ఒకటే కాదు, ఇంకొక ఆరామాన్ని కూడా ఈయన నిర్మించాడు సామర్లకోటలో. ఈ 2 ఒకే రకంగా కనపడతాయి, కట్టుబడి. అది ఒకే రాజు కదా, ఒకే రాజు, ఒకే సమయంలో, ఇంచుమించుగా సమయం కూడా ఒకటే. దాంతో చాలా విశేషంగా కనపడుతుంది. శివలింగం దాదాపుగా 60 అడుగుల ఎత్తు శివలింగం. 2 అంతస్తులుగా ఉంటుంది ఆలయం. పక్క నుంచి మెట్లుండి 2వ అంతస్తు నుంచి అభిషేకం చేస్తారు. ఎంత విశేషమైనది చూడు. తను ఎంత కాపాడాలి మరి, ఎంతో రక్షించాలి కదా. శ్రీనాథ కవి కావ్యాలలో కూడా బాగా ప్రస్తావన కనపడుతుంది ద్రాక్షారామాన్ని గురించి. ఆయన రాసిన భీమేశ్వర పురాణంలో ప్రధాన దైవం ఈయనే. అయితే దీంట్లో ఈ ఆలయపు ఆనవాళ్లలో ఇది హాలుని కాలం నుంచి ఉంది. హాలుందంటే ఏనాటి హాలుడు? అప్పటి నుంచి ఉందని, శాతవాహనులకు సంబంధించిన హాలుడు నాటి నుంచి ఇది ఉన్నదని ప్రత్యేకంగా చెప్తారు. ఎలా ఏంటంటే, ఈ దేవాలయాల్లో రాజులు పోషకులుగా ఉండేవాళ్ళు, నిత్యము అభిషేకాలు జరిగేవి. అవును, రాజుగారు రావాలంటే ఎంత చక్కటి ఏర్పాట్లు ఉంటాయి. చూడు, ఒక మినిస్టర్ వస్తున్నాడంటే ట్రాఫిక్ ఆపేసి అందరూ స్తంభీభూతులైపోతే, మనందరం స్టాచ్యూ అయితే ఆయన వెళ్తాడు. ఒక చిన్న రాష్ట్రంలో, ఒక చిన్న గవర్నమెంట్లో ఒక పోస్టు, ఒక విషయాన్ని హ్యాండిల్ చేసే మంత్రి గారికే మనం అందిస్తే మొత్తం రాజ్యాన్ని పరిపాలించే రాజుకి ఎంత ఉండొచ్చు. పైగా అప్పటి కాలంలో నా విష్ణు పృథ్వీపతి అనేవాడు. విష్ణు అవతారం రాజు అంటే. ప్రజలు విశ్వాసపాత్రులుగా ఉండేవాళ్ళు.
రాజుగారు నిత్యము అభిషేకానికి ఆ దర్శనానికి వచ్చే దేవాలయం ఎంత చక్కగా ఎంత బాగా ఉండుండేది. పైగా ఆయన స్వయంగా కొలుచుకునే దైవాన్ని ఇప్పుడు మనం కాస్త డబ్బులు ఉన్న వాళ్ళే పూజ గదులు దంతంతో అవి వాటితోటి అలంకారాలు చేసుకుంటున్నాం, చెయ్యరు. మరి ఎంత వైభవంగా ఉండేవోనట ఈ దేవాలయాలు అప్పుడు, మహాద్భుతంగా ఉండేవి. చాలా శిల్పాలు అవి విడివిడిగా తీసి పెట్టబడి పగుళ్ళు వచ్చి పాడయ్యి మెయింటెనెన్స్ లేక పెద్దది విశాలమైన ప్రాంగణం, ప్రత్యేకంగా గణపతి విగ్రహాలు అవి భలే అందంగా కనపడతాయి. ఇటీవల కాలంలో చెక్కింది ఒక్కటి కూడా లేదు అక్కడ. 8-9 శతాబ్దాలంటే ఊహకు కూడా రాదు. అప్పుడు ఎలా చెక్కారు, ఇదంతా ఎట్లా కట్టారు, ఇంత విశాలమైన ప్రాంగణం ఎలా కుదిరింది, అదంతా వింతగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ దేవాలయాల్లో దర్శనము మనకెంత భక్తిని తర్వాత మహాత్మ్యాన్ని కలిగి ఉంటుందో, మన భక్తిని తోటి వెళ్తాం అక్కడ. అవును, దాని ఆ దర్శనం వల్ల మనకి ఏదో ఒక లాభం కూడా ఖచ్చితంగా మనగొడుతుంది. దీంతో పాటుగా ఈ దేవాలయాన్ని ఇంత అద్భుతంగా ఇన్ని వందల సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల పైమాటి నుంచి ఇలా చూపించగలిగిన ఆనాటి శిల్పుల ప్రతిభ కనపడుతుంది. ఆనాటి రాజుల పెద్ద మనసు, భగవంతుని పట్ల వాళ్ళకున్న ఆసక్తి అవి అట్లా కనిపిస్తూ ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లాకి కనుక వెళ్తే తప్పకుండా దర్శనీయ క్షేత్రాల్లో ద్రాక్షారామాన్ని పెట్టుకోండి. స్థల పురాణం ఏం చెప్తుంది రమ్మగారు? స్థల పురాణం మనకి స్కందుడు అంటే కుమారస్వామి తారకాసుర సంహారం చేసినప్పుడు అతని మెడలో ఉన్నటువంటి కంఠంలో ఉన్నటువంటి అమృతలింగం, పరమేశ్వరిని ఆత్మలింగంగా చెప్పబడే అమృతలింగం భగ్నమై అందులోంచి ఒక ముక్క ఇక్కడ పడింది. ఆ ముక్క ఇక్కడ పడి, ఇది చిన్న ముక్క పడి అది అట్లా పెద్దది పెరిగిపోతుంటే దాన్ని ఆపటానికి సాంగంగా దేవతలే ఈ ఆలయాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. మనకి బోర్డు రాసి పెడతారు క్లియర్గా, ఇది ఎన్నో శతాబ్దంలో కట్టబడింది అన్న బోర్డు కూడా. నేను అవి ఫోటోలు కూడా తీసి పెట్టుకున్నాను ఎప్పుడు సంగతో. ఒక బోర్డు రాస్తారు కదా, అవునవును, ఏమంటారు, టెంపుల్ హిస్టరీ. ఆ టెంపుల్ హిస్టరీ చదవండి, తెలుసుకోండి. ఇంత దేవాలయం కట్టడానికి ఆనాటి వాళ్ళు అసలు ఏమేమి మెషినరీయా, ట్రాన్స్పోర్టేషనా, ఏమీ లేవు. అవును, అదంతా వీళ్ళు ఎట్లా కట్టారు, ఎట్లా చేశారు అని మనకు ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎంత చక్కగా ఉంటుందో. కొద్దిగా పాతగా మాత్రం డెఫినెట్గా ఉంది. ఈయనతో పాటుగా భీమేశ్వర స్వామిగా కొలవబడతాడు ఇక్కడ ఉన్న స్వామి. ఆయనతో పాటుగా అష్టలింగాలు ఇంకా ఉన్నాయి, చాలా లింగాల ప్రతిష్ఠ జరిగింది. అప్పుడట సప్తర్షులు అభిషేకం చేయటానికి గోదావరిని 7 గోదావరిలో నీళ్ళు తీసుకొచ్చారు. అక్కడ అంతర్వాహినిగా గోదావరి ఉన్నది, ఆ దేవాలయం కింద నుంచి ఉంటుందట. సప్త గోదావరి అని పిలుస్తారు ఆ గోదావరిని. అదొకటి చాలా విశేషం కదా. శ్రీనాథ కవి కావ్యాల నిండా ఈయన కనపడతాడు. అయితే ఈ అష్టలింగాలు తర్వాత ఏమో లక్ష్మీనారాయణేమో ఇక్కడ క్షేత్రపాలకుడుగా కనిపిస్తాడు. ఇది సాధారణంగా ఒక దేవాలయం చూడగానే దీనివల్ల మనకేం ప్రయోజనం అనే ఒక మాట వస్తుంది. దేనికోసం దర్శించుకోవాలి అలా ఒకటి క్రియేట్ అయిపోయింది కదా అమ్మగారు. వీసా రావాలి, చిలుకూరు బాలాజీ స్వామి దగ్గరికి వెళ్ళాలి, ఇట్లా అంటే సంతానం కలుగుతుంది, సౌభాగ్యం పెరుగుతుంది, ఇల్లు కట్టుకుంటాం, ఇలాంటివి వింటున్నాం కదా. శివ దర్శనం ఎప్పుడు ఐశ్వర్యకారకము, మోక్షప్రదము. మనకేం కావాలి ఈ జీవితానికి? మనకి అంతే కదా అమ్మగారు. ఈ జీవితానికి కావాల్సింది డబ్బు, అబండెన్స్. ఐశ్వర్యం అంటే ఒట్టి డబ్బే కదా, అన్నీను ఆరోగ్యము, ఐశ్వర్యము సమస్తమైనవి కావాలి. తర్వాత నెక్స్ట్ జన్మ ఉందో లేదో, ఎలా వస్తుందో, మనం ఇప్పుడు చేసిన పచ్చిపాపాలన్నీ ఎలా పరిణమిస్తాయో ఆ భయం ఉంటుందిగా. మోక్షప్రదాత మా పరమేశ్వరుడు. ఈశ్వర దర్శనం ఎక్కడ చేసినా మోక్షమే. ముందు మన ఊళ్ళో, మన వీధిలో, మన రోడ్డు మీద ఉన్నటువంటి శివలింగ దర్శనం చేయండి, శివాలయ దర్శనం చేయండి. మన సమీపంలో ఉన్న శివాలయంలో జీవితంలో ఒక్కసారైనా ఒక్క దీపారాధన చేయండి. ఆ తర్వాత పంచారామాలు చూడొచ్చు, 12 జ్యోతిర్లింగాలు చూడొచ్చు. అయితే ఈ మన భీమేశ్వరంలో ద్రాక్షారామంలో విశేషం ఏంటంటే శక్తిపీఠాలలో ఒకరైనటువంటి అమ్మవారు కూడా ఇక్కడే ఉండటం వల్ల శివశక్తుల సమ్మేళనంగా ప్రత్యేకమైన దేవాలయంగా కనపడుతుంది. ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడు ద్రాక్షారామ దర్శనం చేసుకోవచ్చు. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.